ఈరోజు మన పరంపేట, న్యూ రాజీవ్ నగర్, దర్యాల తిప్ప, ఉదయకృష్ణ కాలనీ, ఫిషర్మెన్ పేట అన్ని కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా మమ్మల్ని స్వాగతిస్తున్నారని ప్రతి చోట కూడా ఈరోజు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే పరంపేటలో కానీ, న్యూ రాజీవ్ నగర్ లో కానీ ఎలా అంటే ఆఖరికి మల్లాడి కృష్ణారావు గారు ఓట్లు కూడా మాకే వేస్తామని చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడు యానంలో ఇంత స్వాతంత్రం కానీ, స్వేచ్ఛ కానీ ఎప్పుడు రాలేదు. ఈ రోజు ప్రజలందరూ కూడా చూసాం కదా బాబు, ఇంకా చాలు, అతను చూపించింది చాలు, మేము చూసింది చాలు. కొంతమంది నాకు మెజారిటీ వచ్చిన గ్రామాలు అయినప్పటికీ, కానీ మెజారిటీ అంటే 50%, 60%, 70% వచ్చినాయి. కానీ ఈరోజు 85 to 90% వచ్చిన పరిస్థితులు ఉన్నాయండి. అయినప్పటికీ కూడా ప్రతి గ్రామంలో కూడా మాకు ఘన స్వాగతం. గెలుపు ఆల్రెడీ ఖరారయ్యింది. గెలుపుకి ఎంత త్వరలో ఇంకా ఈ 5 రోజులు పూర్తి 9వ తారీఖుని మళ్ళీ 10వ తారీఖు నుంచి యానం ప్రజలందరికీ కూడా స్వాతంత్రాలు వస్తాయి అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్క తల్లి, చెల్లి, అక్క కూడా కంట్లో నీళ్లు పట్టుకుంటున్నాయి. ఏంటంటే 30 సంవత్సరాలు ఇంత ఇబ్బందులతోనే, ఇంత కష్టాలతోనే గడిపేసామా, ఆఖరికి ఈ రోజు మంచి జరుగుద్ది బాబు ప్రతి ఒక్కరికి అంటే నా నోటి నుంచి కూడా ఏ అద్భుతాలు చేసేస్తానని చెప్పకుండా కూడా వాళ్ళు నువ్వే అవుతావు బాబు, నువ్వు వెళ్ళిపోవని చెప్తున్నారు. కేవలం ఇంతలా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ పేటిఎం బ్యాచ్లు తయారని కొత్తగా ఎక్కడికి వెళ్ళినా ఏంటి అంటే పైన వీడియోలు పెట్టుకుని కొంతమంది ఆవేశపడిపోతున్నారు. ఈ ఆవేశాలు ఏంటి అంటే ఒకటే డైలాగు, ఒకటే స్క్రిప్ట్. వీడియో తీస్తే 20,000 అంట, అప్పగిస్తే మళ్ళీ ఇంకో వీడియో ఇస్తే దానికి 30,000 అంట. సో ఇటువంటి దానికి కుర్రోళ్ళందరినీ రెచ్చగొట్టడం కేవలం ఇలాంటి ఏంటంటే 1% ఒకరు ఇలా చేసినందుకు మాత్రం మాకు నష్టమేం జరగదు. ఎందుకంటే ప్రజలు గుండెల్లో స్థానం సంపాదించుకున్నామని చెప్పి ప్రతి క్యాన్వర్సింగ్ లో కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు దినేష్ కానీ, నాకు కానీ, యువత కానీ, మహిళలు కానీ, పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుండెల్లో పెట్టుకుని ఈ బాధని 9వ తారీఖున హస్తం బటన్ కూడా ఇరిగిపోయే పరిస్థితి వస్తుంది. అది మాత్రం యానం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. దీనికి మటుకు ఈ రోజు చాలా కూడా ప్రజలు, నేను అప్పుడే కూడా చెప్పాను పాత్రికేయ మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా, నిశ్శబ్ద యుద్ధం అంటే ఎలా ఉంటుందో కూడా చూస్తారు. ప్రజలు స్వాతంత్రాల కోసం ఏం చేసావు, ఏం చేయలేదు అని కాదు, నిజమైన స్వాతంత్రంతో అన్ని పొందుతాం అనే ధైర్యాన్ని కొడగొట్టుకుని ఈరోజు ఏప్రిల్ 9వ తారీఖున హస్తం గుర్తుకు ఓటేసి మే 4వ తారీఖున దాని రిజల్ట్ ఎలా ఉంటుందంటే, ఓటేసిన వ్యక్తి అవనివ్వండి, భయపడిన వ్యక్తి అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా రోడ్డెక్కి ఆ విజయాన్ని ఎలా చూపిస్తారో కూడా మే 4వ తారీఖు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా చాలా బ్రహ్మరథం పడుతున్నారు. మీకు ఎందుకు వెళ్ళిపోండి అని చెప్పి, మీదే విజయం అని చెప్పేసి చేతిలో చేయాడుతున్నప్పుడు చాలా ఆనందం జరుగుతుంది. ఎందుకనంటే నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే రంగస్వామి గారి మీద అయితే 650 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు దాన్ని మించి ఓట్లు వస్తున్నాయని నాకు అర్థమవుతుంది. అయితే నాకు ఇందాక 8:30 టైంకి పాయింట్ చేంజ్ ఫోన్ వచ్చి దినేష్ గారు కంగ్రాచులేషన్స్ అన్నారు. ఏంటంటే 18 సీట్ల నుంచి 23 అనుకున్నాం కదండి, కాదండి 19 నుంచి 24 అయినాయి, మీ సీట్ ఇంట్లో కన్ఫర్మేషన్ అయిపోయింది అని చెప్పి నాకు పాయింట్ చేంజ్ ఫోన్ చేశారు. అయితే యానం సీట్ కూడా మరి ఖరారైన పరిస్థితి విజయానికి నాంది పలికిందని, అలాగే ఇంతకుముందు సర్వే వాళ్ళు కూడా ఇందాక పరంపేట న్యూ రాజీవ్ నగర్ లో మరి మేము క్యాన్వాసింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొంత సర్వే వాళ్ళు వచ్చి, సార్ మీకు ఖరారు అయిపోయింది, విజయం మీ వైపు చూస్తుంది, మీ దగ్గర ఉంది సార్ అని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం, పాండిచ్చేరి స్టేట్ లో విజయం కాంగ్రెస్ పార్టీ రావడం అనేది ఎంత నిజమో, యానంలో కూడా కాంగ్రెస్ సీట్ కొట్టడం అనేది అంతే నిజం అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మేము కానీ అశోక్ గారు కానీ మేము ఒకటే అనుకుంటున్నాం, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అయిన తర్వాత ఏప్రిల్ 19 మే 9వ తారీఖున ప్రమాణ స్వీకారం మరి మినిస్టర్ గా మరి అశోక్ గారు చేస్తున్నారు. మే 9 మినిస్టర్ అయిన తర్వాత మా యొక్క యానంలో ఉన్న ఏంటంటే ఫస్ట్ యువతకి
ఉపాధి కల్పించాలి, రెసిడెన్సీ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి, కొత్త పరిశ్రమలు తీసుకురావాలని ఒక ఉద్దేశం. రెండేంటంటే ఎక్కడైతే ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ అవుతుందంటే తాగట్లు పెట్టుకోవడం డబ్బుల కోసం భయపడుతున్నారు కాబట్టి అది లేకుండా మొదటిగా జిప్మేర్ లో సర్జరీలు చేసేలాగా సిటీ అండ్ ఎంఆర్ఎస్ కానీ పెట్టేలాగా ఈ లోపల లేట్ అయితే ఇమ్మీడియట్ గా వైద్యలింగ గారు ఫస్ట్ సంతకం పెట్టితే డెఫినెట్ గా హెల్త్ మీదే పెడతారు. స్కీమ్ కూడా వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పి రాహుల్ గాంధీ గారు సూపర్ 6 అని చెప్పేసి 6 పథకాలు అనేది మరి పెడుతున్నారు. అది పేదల పార్టీ, అది రేపెల్లుండి లోపల కన్ఫర్మ్ అయిపోద్ది. దాంట్లో ఇల్లు పట్టాలు ఉంటాయి, కరెంట్ బిల్లు కోసం ఉంటది, మరి పేదవారికి సౌకర్యం కలిగే విషయాలు ఉంటాయి. లేడీస్ కోసమే దాంట్లో 3-4 పెడతానని చెప్పారు. మరి ఇందాక మాట్లాడడం జరిగింది. దయచేసి అమ్మ మీరు 100% నగ్గేస్తున్నాం. అలాగని మీరేమీ రెస్ట్ తీసుకోవద్దు. మనకుంది 5 రోజులే, నగ్గేస్తారని చెప్పారు కదా అని చెప్పి రెస్ట్ తీసుకోవద్దు. ఇంకా 10 రెట్లు మెజార్టీ కోసం కృషి చేయండి. మనకు కావాల్సిన మెజార్టీ వస్తేనే మనకు మినిస్టర్ ఇస్తారు. ఎంత రాశి వస్తే మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎంత మెజార్టీ వస్తే అంత మంచి పోర్చుకోలేలు ఇస్తారు, మంచి పోర్చుకోలేలు ఇస్తారు. ఎందుకనంటే అక్కడ పాండిచేరిలో 2000, 3000 మెజార్టీలు ఉంటాయి. మనం 8,000 నుంచి 10,000 మెజార్టీ తెచ్చుకుంటే మంచి పోర్చుకోలేలు తెచ్చుకుంటాం, రెవెన్యూ తెచ్చుకుంటాం, అందరికి ఇల్లులు వస్తాయి. అలాగే ఎక్స్చేంజ్ తెచ్చుకుంటాం, అందరికీ మంచి జరుగుతుంది. డెఫినెట్ గా మీకు జరిగే ఏదైతే యానంలో మంచి జరిగితే మన పేద ప్రజలకు ఉంటాయో ఆ పోర్టుఫోలియోలు తెచ్చుకునే పరిస్థితి నాది. మా నాయకుల తరపున నేను కూడా కృషి చేస్తాను. ఎందుకంటే ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఈ రోజు ఎంత కష్టపడుతున్నాం, ఎంత చేస్తున్నాం నాకు తెలుసు. కాబట్టి నేను పై కమిటీ మీద ఫైట్ చేసైనా సరే మంచి పోర్టుఫోలియో ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. దయచేసి మీరు అందరూ కూడా రెస్ట్ వద్దు. 5 రోజులు కష్టపడండి, 5 సంవత్సరాలు హ్యాపీగా ఉందాం. 5 రోజులు కష్టపడండి, 5 సంవత్సరాలు హ్యాపీగా ఉందాం. జై కాంగ్రెస్. నెంబర్ 1